గౌరవ వృత్తిలో ఉండే న్యాయవాదులపై దాడి. ఇది న్యాయ వ్యవస్థపైనే దాడిగా భావించాల్సిన ఇబ్బందికర సంఘటన. రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాది మాజీ కోశాధికారి పి నారాయణపై జూన్ 7న జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వనస్థలిపురం వద్ద కొందరు ఆయనను అపహరించి హింసించిన ఘటన జంట నగరాల న్యాయవాదులను కలవరపెట్టింది. ఈ దాడిని ఖండిస్తూ న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసనలు వ్యక్తం చేసి న్యాయం కోసం గళమెత్తారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు, న్యాయ వ్యవస్థ స్తంభాలను కదిలించే ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు. నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణం. ఇక్కడ న్యాయవాదుల ఆగ్రహం ఉప్పొంగింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికిషోర్, కార్యదర్శి వెంకటరమణ గౌడ్ ఆధ్వర్యంలో వందలాది న్యాయవాదులు నిరసనల్లో పాల్గొన్నారు. న్యాయవాదులపై దాడులు, న్యాయ వ్యవస్థపై దాడులు అంటూ వారు గళమెత్తారు. ఈ నిరసనలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు రవీందర్, చంద్రమోహన్, న్యాయవాదులు వేణు, నాగేందర్, చింతల కృష్ణ వంటి ప్రముఖులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులు అహర్నిశలు బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారు. అలాంటి వారిపై దాడులు జరగడం దారుణం. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తక్షణం అవసరమంటున్నారు వెంకటరమణ గౌడ్. గత ప్రభుత్వానికి కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఎన్నోసార్లు అడ్వకేట్లకు రక్షణ చట్టం కావాలని అనేక సార్లు ధర్నా చేయడం జరిగింది. జూడోలోకి ఎట్లయితే జూడో యాక్ట్ తీసుకొచ్చారో జూనియర్ డాక్టర్లకు, అదేవిధంగా మాకు కూడా అడ్వకేట్లకు ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని కూడా గతంలో కూడా మన అయ్యర్ రవిశంకర్ కేంద్ర రక్షణ లా మినిస్టర్ గారు కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ దాడులను అడ్డుకోవాలంటే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. బాధితుడు న్యాయవాది పి నారాయణ ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ బాధిత న్యాయవాదికి ఇంతవరకు న్యాయం జరగలేదు. పోలీసులు కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనే వాదన ఉంది. న్యాయవాదుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. మాకు రక్షణ లేకుండా పోతోంది, న్యాయవాదుల రక్షణ చట్టం కావాల్సిందే అని ముక్త కంఠంతో పోరాడుతున్నారు. ఇటు జంట నగరాల్లో న్యాయవాదులు ఏకమై గళమెత్తారు. రానున్న రోజుల్లో ఈ డిమాండ్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు వారు సిద్ధమవుతున్నారు. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులకు న్యాయం ఎవరు చేస్తారు? ఈ ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం పోరాడే ఈ పోరాటం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.